నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను అశ్విని సూర్య నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా కాంట్రాక్టర్లు పనులు చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు నగరంలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన చర్చించారు ఏ కాంట్రాక్టర్ ఏ పనులు చేపట్టారు పనుల పురోగతి ఏంటని ఆరా తీశారు ఇంకా మొదలుపెట్టిన పనుల విషయంలో సమాధానం చెప్పాలన్నారు ఇప్పటికే పనులు ప్రారంభించి పూర్తి కాని వాటి గురించి చర్చించారు ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారో అడిగి వివరాలను నోట్ చేసుకున్నారు తక్కువ ధరకు పనులు దక్కించుకుంటే నాణ్యతతో ఎలా చేస్తారని మంత్రి టీజీ భరత్ ప్రశ్నించారు తమ ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని ప్రజలకు మంచి పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడే ఉద్దేశమే లేదన్నారు తమకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు పనులు ప్రారంభించిన తర్వాత నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు అందుకు తగ్గట్టే అందరూ పనులు త్వరగా చేయాలన్నారు ప్రజలకు మంచి పాలన అందించడంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలన్నారు సమావేశంలో కాంట్రాక్టర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు బిల్లుల విషయంలో ఆలస్యం అవ్వకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఫైల్స్ క్లియరెన్స్ త్వరగా చేయాలన్నారు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని తెలుసు ఇవన్నీ చేష్టాలు చేస్తున్నారంటే నేను కూడా వేరే నాకు వర్క్స్ కావాలన్నా మీ జోలికి ఎవరికి వస్తారు ఏం చేస్తారు మీరు ఇట్లా చేస్తున్నారంటే మాత్రం అందరూ చెప్తున్నారు ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ ఓన్లీ టు మీరు ఇంకా నన్ను కూడా వేరే వాళ్ళ అక్క చేయమంటే చేస్తాను నేను కూడా స్టార్ట్ చేస్తాను కరెక్ట్ కాదా 40% లెస్ వేసి 20 లక్షలు తక్కువ వేసి 50 లక్షలు ఆర్డర్లు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఏమని చేస్తారు పని నాకేం పని సాగదు వర్క్ చేయలేదు నేను అనుకునే కొన్ని చేయాలా వర్క్స్ సంవత్సరం అయితే ప్రతి మీటింగ్లో మాట్లాడారు బుధవారం పెడితే పక్కన ప్రోగ్రెస్ కనపడదు ఎవ్రీ టైం మాట్లాడినప్పుడు నెల 2 నెలలు మరి వచ్చిందా మళ్ళీ నెల 2 నెలలు సరే మొదలు చేసేస్తాం సార్ ఎన్ని పనులైనా రాత్రి పనులు చేసేస్తాం మొదలు అవును అది ఎందుకు చేయలేదు ఇంతవరకు అనేది కదా సబ్జెక్ట్ నేను ఈరోజు రివ్యూ చేసేంతవరకు ఎందుకు చేయలేదు చేసిందాలా కదా మీరు ముందే ఎన్నాళ్ళైందబ్బా టెండర్ వచ్చి నెలలు అయిపోతా ఉంది 3-4 నెలలు అయింది మరి అక్కడి నుంచి అట్లే అయిపోయింది మందులు ఇచ్చేస్తాను సార్ నెక్స్ట్ వీక్ డేట్కి ఇచ్చేస్తాం నాట్ రైట్ అబ్బా చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ రైట్ అక్కడ ఆలోకి వెళ్తే లేకుంటే ఎంబర్కి వెళ్తే లిమిటెడ్ వర్క్ సార్ 1 or 2 లీడర్స్ లీడర్షిప్ తీసుకొని చేసి మేనేజ్ చేసేసి ఈ వర్క్ నువ్వు చేయాలా ఈ వర్క్ నువ్వు చేయాలా లిస్ట్ లేకుండా వెళ్తుంది వర్క్ కూడా ఫాస్ట్ వస్తుంది సార్ అది డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి సార్ ఏమంటే మనం కల్పించుకోవాలా లేదా అని మన విషయం మనం తెలుసుకోవాలి సార్ ఆ విషయం అయితే స్పష్టంగా ఉంది సార్ వాస్తవంగా ఈ గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ వర్క్ టేకన్ చేస్తుంది ఎందుకంటే కాంట్రాక్టర్ విలువ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ విలువ ఉంది గవర్నమెంట్ చేంజ్ చేస్తారనే ఉద్దేశంతో మీ టైంలో సకాలం పిలిచి వస్తాయని చెప్పి జరిగింది సార్ డిసెంబర్ 25వ తారీఖు మేము సబ్కా తరఫు నుంచి కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఒక కాంట్రాక్ట్ డైరీ లాంచింగ్ స్టేట్ లెవెల్ బాడీ నిర్వహించి జరిగింది సార్ అవును సార్ సార్ వచ్చారు సార్ వాటిని ఇంక్లూడ్ చేస్తాం సార్ మేజర్ బిల్స్ మీకు సారీగా వచ్చి రాగానే మీరు చేయలేకపోతే కనీసం 10 lakhs బిల్ అయినా చేయండి కనీసం ఆ కన్నా గుడ్ అమౌంట్ అవుతుంది సార్ కర్నూలు దృష్టి పెట్టుకోకుండా స్టేట్ లెవెల్ మొత్తం 10 lakhs బిల్స్ అన్ని వెంటనే ఇమ్మీడియట్ ఆల్మోస్ట్ ఆల్ విత్ ఇన్ 1 month లో మాకు ఇప్పించడం చేసింది దానికి మీకు మీ ప్రభుత్వానికి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ నగరంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు ఈ మేరకు నగరంలోని కౌన్సిల్ హాల్లో నగరంలో పారిశుద్ధ్యంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు
నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేస్త్రీలతో పారిశుద్ధ్యంపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయని, వాటిపై పర్యవేక్షక సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పునరావృతం అవుతున్న సమస్యలు, ఫిర్యాదులు వచ్చేంత వరకు వేచి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే, ఎక్కడైనా పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత సిబ్బందే బాధ్యత అని, వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పారిశుద్ధ్యంలో విశాఖపట్నం తరహాలో నగరాన్ని తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులపై చెత్త వేసేవారిని గుర్తించి హెచ్చరించాలని, అయినప్పటికీ వినకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులు, కూడళ్లపై బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై సైతం చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించొద్దని ఆదేశించారు. సీసీ కెమెరాలకు అడ్డంగా ఏవైనా బ్యానర్లు కడితే, ఆ సమయంలో అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే బ్యానర్లు కట్టిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మురుగు కాలువలపై ఆక్రమణలు, కాలువలు ఎక్కు తక్కువలు సరిచేయించుకునే బాధ్యత పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ 100% చేపట్టాలని, రహదారులపై, మురుగు కాలువల్లో చెత్త చెదారం వేస్తే కలిగే అనర్థాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. నగరంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తద్వారా కర్నూలుతో పాటు సమీప మున్సిపాలిటీల్లో వెలువడే వ్యర్థాలతో విద్యుత్ తయారు చేయవచ్చన్నారు. మురుగు కాలువల్లో ఉన్న తాగునీటి పైప్ లైన్లను తొలగించేందుకు ప్రతిపాదనలను రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, ఎంఈ సత్యనారాయణ, పట్టణ ప్రణాళిక సర్వేయర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. Why is it not happening? అంటే మీరు పోతలేదా, పని చేస్తలేరా? పోతున్నారు కదా, అందరూ వర్క్ చేస్తున్నారా? మరి వర్క్ చేస్తుంటే ఎందుకు అవుతా ఉంది అంటున్నా. వై ఇస్ దిస్ కంప్లైంట్స్ కమింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్? ఏమండి మిస్సింగ్ చెప్పాలా? మీరు రీజన్ అన్నా ఇవ్వాలా, లేదంటే ఇంప్రూవ్మెంట్ అన్నా ఉండాలా, పర్ఫెక్ట్ అన్నా ఉండాలా? ఇది నేనైతే టాలరేట్ చేసే ప్రశ్నే లేదు. మీరు ఇట్లే కంటిన్యూ అవుతారంటే దెన్ నెక్స్ట్ స్టెప్స్ ఐ ఆల్సో హావ్ టు టేక్ యాక్షన్స్. మీరు సీరియస్ లేదు సబ్జెక్ట్. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ పీపుల్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద సబ్జెక్ట్స్. మీకు ఇచ్చిన రోల్, రెస్పాన్సిబిలిటీ, క్లారిటీ ఉంది, ఎందుకు చేస్తలేరు? చెప్పండి ఇన్స్పెక్టర్స్, మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. ఎవరన్నా వాళ్ళ పైన ఉండేది మీరే కదా, నెక్స్ట్ లెవెల్ మీరే కదా, ఎందుకు అవుతా లేదు? ఇంతమంది ఇన్స్పెక్టర్స్ ఉండేది మొత్తం కార్పొరేషన్లో 17. సో మీరు నెక్స్ట్ లెవెల్ మీరే అవుతారు. మీరు చెప్పాలా కదా ఎందుకు, వేర్ ఈస్ దట్ ఇట్ ఈస్ మిస్సింగ్. స్మార్ట్ సిటీ లాగా ఉండాలా. వైజాగ్ when it is able to come to top level, why not Kurnool? వైజాగ్ is in top కదా మన ఆంధ్రాలో. But why we are not able to reach number 1 spot? What is the reason? ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారా? చెప్పాలా మీరే. మీరు వాళ్ళ అన్నా చెప్పాలా, మీ ప్రాబ్లమ్స్ అన్నా చెప్పాలా, లేదంటే నాకు పర్ఫెక్ట్ అన్నా ఉండాలా. మీరు ఏం చెప్పాలంటే నెక్స్ట్ టైంకి నేను ఉండాలంటే, పర్ఫెక్ట్ ఉండాలంటే ఇంకా నో కంప్లైంట్స్ షుడ్ బి దేర్. సో కంప్లైంట్స్ లేకుండా ఉండాలంటే మీరు ఎక్కడో థింగ్స్ ఆర్ టేకెన్ గ్రాంటెడ్ అనమాట. ఇష్యూస్ ఏం పెద్ద బాధ చేయడం లేదు మీకు. మీరు చేసేదానికి గవర్నమెంట్ మేము దెబ్బతిన్నామా? మేము దెబ్బతినేది ఎందుకండి? మీకు రోల్స్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అందరికి శాలరీస్ వస్తున్నాయి టైంకి. వై ఇస్ ఇట్ నాట్? ఇది రెగ్యులర్గా కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. చెప్పాలా మీరే ఇన్స్పెక్టర్స్, వై, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వేర్ ఇస్ ఇట్ లింక్, వేర్ ఇస్ ఇట్ మిస్సింగ్? ఎండింగ్ పాయింట్ వరకు అంటే లాస్ట్ పుష్ కార్ట్స్ ఏదైతే డివిజన్లో ఉంటుందో ఆ డివిజన్లో ఉన్న లాస్ట్ పుష్ కార్ట్ వరకు తీసుకొని కంపాక్టర్ ఇదంతా మానిటరింగ్ చేస్తున్నాం సార్ సెపరేట్ అర్లీ మార్నింగ్. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30కి మళ్ళీ వర్కర్స్ వచ్చిన తర్వాత డీసెంటేషన్ అండ్ లేదంటే జీఈటీస్ కావచ్చు, లేదంటే స్వీపింగ్ కావచ్చు, ఇవల్ల మొత్తం చూసుకొని మానిటరింగ్ చేసుకుని వర్కర్స్ని డీసెంటేషన్ మొత్తం చేద్దాం సార్. 5 o'clock వరకు అయిపోతుంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మానిటరింగ్ చేసుకుంటున్నాం సార్ ప్రజెంట్. తర్వాత వర్క్ డెత్
కొన్ని మన సచివాలయంలో వాళ్ళు ఫోన్ చేసినా కానీ లేదంటే మేము 3 o'clock సచివాలయం వెళ్ళినప్పుడు కానీ బర్త్డే కావచ్చు 3 days కావచ్చు ఇవన్నీ 3 days మధ్యలో ఏమైనా గ్రీవియన్సెస్ వస్తే ఆ ఇంటికి అటెండ్ అయ్యి గ్రీవియన్స్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఒక డ్రైవ్స్ అయితే మధ్యాహ్నం పెట్టుకుంటాం సార్. లేదు అంటే డోర్ టు డోర్ ప్రాబ్లం ఏదో డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి అప్పుడే మా ఎస్ఐ గారికి చెప్పి సార్తో క్లియర్ చేయించుకుంటాం. ఆఫ్టర్నూన్ 2:30కి గ్యాంగ్ వర్క్ జరుగుతుంది సార్. సచివాలయం వైజ్గా గ్యాంగ్ వర్క్ ఉంటుంది. అంటే మనకి మార్నింగ్ వర్కర్స్ డివైడ్ చేసింటారు కాబట్టి ఆ ఏరియా వాళ్ళు ఒక చిన్న ఏరియాస్ అంటే ఒక 4-5 మెంబర్స్ని తీసుకొని ఆ ఏరియా వరకు క్లీన్ చేయించుకుంటాం. లేదు పెద్ద ఒకే గ్యాంగ్ వర్క్ మొత్తం డివిజన్ వైజ్ కానీ ఒక ఏరియా బిగ్ ఏరియా తీసుకొని అందరూ మా సెక్రటరీస్ అక్కడే ఉండి మొత్తం గ్యాంగ్ వర్క్ క్లియర్ చేయించుకుంటాం సార్. ఏమైనా బర్త్డే సెక్షన్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్నూన్ వాళ్ళని సచివాలయంకి రమ్మని చెప్పి ఆ టైంలో మేము బర్త్డే సెక్షన్స్ తీసుకొని ట్రేడ్ లైసెన్స్ ఏమైనా కొత్త షాప్ ఓపెన్ చేస్తే వాళ్ళని ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలా, కంపల్సరీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి షాప్కి అయితే పర్మిషన్ వెళ్ళి తీసుకోకూడదు ఓపెన్ చేయకూడదు షాప్ అనేసి మాట్లాడుతున్నాం. ట్రేడ్ లైసెన్స్ వర్క్ ఉంది, బర్త్ అండ్ డెత్ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలని ఒక సాకు తీసుకొని వెళ్ళి సచివాలయం బిల్డింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ టేకింగ్ రెస్ట్ అని ఈవెన్ ఆ పని చేయట్లేదు, ఇది చేయలేదు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లో వర్క్ చేయాలన్నా ఆఫీస్ వర్క్ లేదా ట్రేడ్ లైసెన్స్ ఉన్నా ఎప్పుడో ఒకటో వస్తే సీజనల్కి వచ్చేది. ఇంకోటి బర్త్ అండ్ డెత్ ఇప్పుడు మనకు వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా వచ్చేసింది. అది పెట్టేసి వీళ్ళు సచివాలయానికి వెళ్ళి అసలు ఫీల్డ్లో తిరగట్లేదని ఒక అబ్జర్వేషన్ ఉంది. అది వెరీ వెరీ సీరియస్. మీరు మార్నింగ్ సెషన్ అంతా యూ మస్ట్ బీ ఆన్ ది రోడ్స్. మీకు అలాట్ చేసిన యావరేజ్ 1000 to 1200 హౌస్ హోల్డ్సే ఉన్నాయి ఒక సచివాలయం పరిధిలో. అంటే చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటుంది. మీరు ఎంత తిరిగినా కూడా 3-4 kilometers రేడియస్లోనే తిరగాల్సి ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి 10:30 వరకు 5 hours ఈవెన్ 2-3 rounds కూడా వేయవచ్చు. తక్కువ ఏరియా అయినా కూడా ఉండట్లేదు అనేది కంప్లైంట్ ఉంది. ర్యాండమ్గా చూస్తారు, సర్ప్రైజ్ చెక్ ఉంటుంది. ఎవరైతే మార్నింగ్ డ్యూటీకి వచ్చి 10:30 వరకు లేకుండా ఉంటారో ఏదో కారణం చెప్పి సచివాలయంకో లేకపోతే నియరెస్ట్ మీ రెసిడెన్స్ ఉంటే అక్కడికి ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడే వస్తున్నాను అట్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. సో ఈ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా షఫలింగ్ చేస్తాము ఈరోజు మీటింగ్ అయిన తర్వాత. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరానికి వచ్చిన ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉన్న ఆయన ఈరోజు తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పడిందని, ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారితో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుండి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా తన శాఖ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కర్నూలు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు.
ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ఉన్న సునైనా ఆడిటోరియంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయానా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని చెప్పినప్పటికీ కొన్ని శాఖల అధికారులు వారం 10 రోజులైనా చూడడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిడిపిఓ కర్నూలు అర్బన్, ఆదోని మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ కర్నూలు అర్బన్, డిప్యూటీ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ శాఖలకు సంబంధించి వారం నుంచి 10 రోజులైనా అర్జీలను చూడలేదని, అర్జీలను చూడకుంటే ఎలా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ప్రజల అర్జీలకు సంబంధించి నిర్లక్ష్యం చేయకూడదని, లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను సక్రమంగా పరిష్కారం చేశారా లేదా అని ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. ఈ అంశంపై ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఆడిట్ చేయడంలో పెండింగ్ ఉన్నాయని, వెంటనే ఆడిట్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పోలీస్ శాఖ, డిఆర్ఓ, ఏడీ సర్వేయర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ల వద్ద కూడా ఆడిట్ పెండింగ్లో ఉందని, వ్యక్తిగతన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రీసర్వే గ్రామ సభలకు సంబంధించి రీఓపెన్ అయిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సర్వే శాఖ అధికారిని ఆదేశించారు. అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 20, కర్నూలు ఆర్డీఓ వద్ద 10, పత్తికొండ ఆర్డీఓ వద్ద 7, సర్వే ఏడీ వద్ద 2, డిఎంహెచ్ఓ వ్యవసాయ శాఖ, మెప్మా సైనిక సంక్షేమ శాఖ వద్ద 1 అర్జీ చొప్పున పెండింగ్లో ఉన్నాయన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లు పెండింగ్లో ఉండకూడదని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనయుడు టీజీ విభు తండ్రికి తగ్గ తనయుడుగా ఎదగాలని టీజీబీ ట్వైకాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ పార్కులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనయుడు టీజీ విభు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనయుడు టీజీ విభు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకులు, సీనియర్ టైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రీడాకారులు కేక్ కట్ చేసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనయుడు డీజీపీ విభుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ టైక్వాండో శిక్షకుడు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనయుడు టీజీ విభుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు. కర్నూలు నగరంలో తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే అంతా వారి సహకారం వల్లనే అని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమారుడు టీజీ విభు తండ్రికి తగ్గ తనయుడుగా ఎదగాలని కోరారు. టీజీ భరత్ సార్ గారి వాళ్ళ అబ్బాయి టీజీ విభు పుట్టినరోజు. మా టీజీ భరత్ సార్ గారు మినిస్టర్, అలాగే టీజీ వెంకటేష్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు. టైకోండోలో మన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే చాలా సంతోషకర విషయము. ఈరోజు మా విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరంలో పౌష్టికాహారము అలాగే కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచడం జరిగింది. మన టీజీ వెంకటేష్ సార్ గారు మే 16న పుట్టినరోజు జరిగింది. అలాగే మేము కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము. అలాగే టీజీ వెంకటేష్ మనవడు టీజీ విభు పుట్టినరోజు 19వ తారీఖు మాకు పండుగ లాంటిదే. అలాగే మా టీజీ భరత్ సార్ గారు మినిస్టర్, ఆగస్టు 5 జరుగుతుంది. అప్పుడు కూడా మేము ఇలానే సంబరాలు చేసుకుంటాము. ఎందుకంటే క్రీడాదాత టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. కర్నూలులో ఏ క్రీడలు జరగాలన్నా మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు, అలాగే చిన్నమ్మ బాస్ టీజీ విభు గారి పుట్టినరోజు విజయవంతంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. పాములపాడు వద్ద రహదారి విస్తరణ పేరుతో జెరూసలేం చర్చిని పడగొట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించాలని చర్చి సంఘ సభ్యులు కోరారు.
ఈ అంశంపై తాము హైకోర్టును ఆశ్రయించినట్లు వారు తెలిపారు. అక్రమంగా జెరూసలేం శాల చర్చిని పడగొట్టేందుకు అధికారులు నేషనల్ హైవే వారు ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా పాములపాడు జెరూసలేం శాల చర్చి సంఘ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలో ఉన్న 448 సర్వే నంబర్లో 2 ఎకరాలు ఉన్న జెరూసలేం చర్చి రోడ్డును ఆనుకొని ఉందని నేషనల్ హైవే ప్రతిపాదనలు రావడంతో 2018న నేషనల్ హైవేకు 22 సెంట్లు ఇవ్వాలని తెలిపారు. అయితే 2022 వచ్చేసరికి సర్వే నంబర్ 448లో 77 సెంట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు వెడల్పు చేయకుండా చర్చి పక్కన మాత్రమే రోడ్డు ఎక్కువ స్థలం ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. భూసేకరణ చేయకుండా, తమకు నోటీసులు ఇవ్వకుండా మా చర్చి సంఘ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ స్థలం కోసం తాము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు తీర్పు ఆగస్టు నెలలో వస్తుందని, కోర్టు తీర్పు రాకముందే చర్చిని పగలగొట్టేందుకు పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలని, అధికారులు మాకు న్యాయం చేయాలని అన్నారు. 400 మా సర్వే నెంబర్ జెరూసలేం మినిస్ట్రీ యొక్క సర్వే నెంబర్ 441 448 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో మొట్టమొదటగా మాకు 28 సెంట్లని చెప్పారు. తర్వాత అడిషనల్లో ఇంకా ఒక 20 సెంట్లు మీకు వస్తుంది, అక్వైర్ చేస్తున్నామని చెప్పారు. మేము సర్లే అని ఒప్పుకున్నాం. కానీ 2021 వచ్చేసరికి 448 మొత్తం 78 సెంట్లు తీసుకుంటాం, మీ భూమి మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించారు. అంటే వారు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మాకు ఇంత కావాలి, మీ భూమి ఇంత కావాలి అని చేస్తున్నారు. కానీ అదే 2018 గజిట్లో 448B అంటే నేషనల్ హైవేకు రైట్ సైడ్ వస్తుంది. 448Bలో కూడా భూసేకరణ చేశారు 2018లో. కానీ 2021 వచ్చేసరికి ఆ భూసేకరణ చేయలేదు అటువైపు 448Bలో. ఎందుకంటే అక్కడ వర్గభేదం చూపించి, రాజకీయ పలుకుబడి చూపించి వారు నిర్ణయించుకున్న రాజకీయ బలం అయితేనేమి, వాళ్ళ పలుకుబడి అయితేనేమి చేయించుకొని అక్కడ భూసేకరణ చేయలేదు పూర్తిగా. వాళ్ళకు అధికారులు సహకరించారు, అనేకులు వాళ్ళకు సహకరించారు. మేము అదే అడుగుతున్నాం, మాకు న్యాయం చేయాలి. 448B సర్వే నెంబర్ ఏమైంది? మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము కోర్టుకు సబ్మిట్ చేసాము, హైకోర్టుకి సబ్మిట్ చేశాము. వాదనలు జరుగుతున్నాయి, బెంచ్ మీదకి వచ్చింది. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.